హాయ్ ఎవ్రీవన్. సో రీసెంట్గా మనం ఏడబ్ల్యూ 2016 పేపర్ 2 పేపర్ 3ని కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. సో పేపర్ 2 6 పార్ట్స్లో చేశాను, పేపర్ 3 కూడా 6 పార్ట్స్లో చేశాను. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. ఎవరైనా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ 2016 పేపర్ని కంప్లీట్ చేయండి, దాని తర్వాత 2019 పేపర్ చూడండి. సో ఈ రోజు నుంచి మనం 2019 పేపర్ 2ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 25 వరకు క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇన్ థిన్ సిలిండర్. రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ 2016లో సేమ్ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇదే మనకి బెనిఫిట్ అనమాట. అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే, సో క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్లో రిపీట్ అవుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరైతే 2016 పేపర్ 2 చేస్తున్నారో, ఆ సెషన్ ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇది లింక్ అవుతుంది అనమాట. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్కి లాంగిట్యూడినల్ స్ట్రెస్కి రేషియో అడుగుతున్నాడు జస్ట్. సో అందరికీ తెలుసు సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటే దాన్ని మనం హూప్ స్ట్రెస్ అంటాం, సిగ్మా హెచ్. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే సిగ్మా ఎల్. సో దేంట్లో అడుగుతున్నాడు, థిన్ సిలిండర్స్లో అడుగుతున్నాడు. సో హూప్ స్ట్రెస్ మనకి PD/2T అని తెలుసు, అలాగే లాంగిట్యూడినల్ స్ట్రెస్ మనకి PD/4T అని తెలుసు. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి రేషియో అడుగుతున్నాడు, హూప్ స్ట్రెస్కి లాంగిట్యూడినల్ స్ట్రెస్కి రేషియో అడుగుతున్నాడు. సో PD/2T డివైడెడ్ బై PD/4T. సో చేస్తే మనకి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో కాబట్టి హూప్ స్ట్రెస్కి లాంగిట్యూడినల్ స్ట్రెస్కి రేషియో ఆన్సర్ మనకి 2 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి, ద ఆయిల్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ మనకి 4 స్ట్రోక్స్ అని ఇచ్చాడు. సో కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు 4 స్ట్రోక్స్ అని ఇచ్చాడు. సో దీన్ని మనం మీటర్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకుంటే, అన్ని మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.4 × 10⁻⁻4 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ వస్తుంది. సో అందరికీ తెలిసిన లాస్ట్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను, 1 స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 10⁻⁻4తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇంకా మనకి పైప్ డయామీటర్ ఇచ్చాడు. సో పైప్ డయామీటర్ వచ్చేసి మనకి 300 mm ఉంది. సో దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.3 మీటర్స్. అలాగే రేట్ ఆఫ్ ఫ్లో, డిశ్చార్జ్ మనకి 0.3 m³ per second ఇచ్చాడు. వాట్ విల్ బి ద హెడ్ లాస్ డ్యూ టు ద ఫ్రిక్షన్ ఫర్ ఎ లెంత్ 50 meters లెంత్ ఆఫ్ ద పైప్. ఏమడుగుతున్నాడు అంటే హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో హెడ్ లాస్ మనకి ఏం ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఫర్ టర్బులెంట్ ఫ్లో ఇచ్చాడు. ఈ ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేయాలి అంటే, ఇప్పుడు రెనాల్డ్స్ నెంబర్ అనేది 10⁻⁴ to 10⁻⁵ మధ్యలో ఉంటే మాత్రమే ఈ ఫార్ములాను అప్లై చేయాలని అడుగుతున్నాడు. సో కాబట్టి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే, రెనాల్డ్స్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసి, రెనాల్డ్స్ నెంబర్ అనేది 10⁻⁴ to 10⁻⁵ మధ్యలో ఉందో లేదో చెక్ చేసి, అప్పుడు మనం ఈ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములాని యూజ్ చేయాలి. సో మనకి రెనాల్డ్స్ నెంబర్ ఫార్ములా RE ఈజ్ ఈక్వల్ టు ρVD/μ అని తెలుసు. కానీ ఇక్కడ మనకి కైనమాటిక్ విస్కాసిటీ ఇచ్చాడు కాబట్టి, సో దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే VD/μ వస్తుంది. కానీ ఇక్కడ మనకి వెలాసిటీ తెలియదు కాబట్టి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు Q/A. సో ఇక్కడ నుంచి మనం డిశ్చార్జ్ 0.3 ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు కాబట్టి π/4 × 0.3² క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4.244 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి వెలాసిటీ తెలుసు కాబట్టి రెనాల్డ్స్ నెంబర్ డైరెక్ట్గా, సో 4.244 × డయామీటర్ 0.3 డివైడెడ్ బై కైనమాటిక్ విస్కాసిటీ మనకి 0.4 × 10⁻⁻4 అని తెలుసు. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి RE వాల్యూ ఎంత వస్తుందంటే 31830 వస్తుంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి 10⁻⁴కి 10⁻⁵ మధ్యలోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములాని, ఇచ్చిన ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా 0.316/RE⁴ సో 0.316 రెనాల్డ్స్ నెంబర్ మనకి 31380 వచ్చింది, ⁴ వచ్చింది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.02367. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయమని హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డార్సీ-వెయిస్బాచ్ ఈక్వేషన్ ఉంది. సో డార్సీ-వెయిస్బాచ్ ఈక్వేషన్ యూస్ చేస్తే మనకి హెడ్ లాస్ అనేది FL_V²/2GD. బేసిక్ ఫార్ములా ఇది అందరికీ గుర్తుంటుంది. సో డైరెక్ట్గా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ మనకి 0.02367 వచ్చింది. లెంత్ క్వశ్చన్లో 50 meters అని ఇచ్చాడు, ఇంటూ వెలాసిటీ స్క్వేర్ 4.244² డివైడెడ్ బై 2 × 9.81 ఇంటూ డయామీటర్ మనకి 0.3 ఇచ్చాడు. సో డైరెక్ట్గా హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.62 meters అనేది వస్తుంది. సో హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, కాకపోతే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్కి మనకి ఒక లిమిట్ ఇచ్చి, ఒక రెనాల్డ్స్ నెంబర్ అనేది ఆ లిమిట్లో ఉంటే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ని యూజ్ చేయమని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో కాబట్టి మనం రెనాల్డ్స్ నెంబర్ని చెక్ చేసాం, ఆ లిమిట్లో ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా యూజ్ చేసి హెడ్ లాస్ని క్యాలిక్యులేట్ చేసాం అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొద్ది క్యాలిక్యులేటివ్ ఉంది, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే తప్పదు. సో 2019లో వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇచ్చారు కాబట్టి, సో న్యూమరికల్స్ అనేవి కొద్దిగా ఎక్కువే వచ్చాయి, జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వర్చువల్ వర్క్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ అని అడుగుతున్నాడు.
సో మనకి బేసిక్ వర్క్ డెఫినేషన్ తెలుసు, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫస్ట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇది వర్చువల్ వర్క్ కాదు. సో ఫోర్స్ ఇంటూ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మిగతా రెండు ఆప్షన్స్ చూసుకున్నా కూడా రెండు ఆప్షన్స్ కూడా మీకు తప్పే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ద వర్క్ ఈస్ డన్ బై ద మెషిన్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ దట్ ద మెషిన్ ఈస్ నోన్ యాజ్ అంటున్నాడు. ఒకవేళ మెషిన్ ద్వారా వర్క్ అనేది రివర్స్ డైరెక్షన్లో జరిగితే ఆ మెషిన్ని మనం ఏమంటామని అడుగుతున్నాడు. సో ఒకవేళ మనకి ఏం తెలియకపోయినా కూడా చూడండి ఒకసారి, ఇర్రివర్సబుల్ అంటున్నాడు ఇక్కడ. ఇర్రివర్సబుల్ అంటే ఇక్కడ ఆల్రెడీ రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అన్నాడు. రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఇర్రివర్సబుల్ అంటామా? అనం కాబట్టి ఇది తప్పు అవుతుంది అనమాట. సెల్ఫ్ లాకింగ్ అంటున్నాడు. సెల్ఫ్ లాకింగ్ అంటే దాని అంతటా అదే లాక్ చేసుకోవడం. సో మనకు రివర్సబుల్ డైరెక్షన్లో వర్క్ చేయడానికి సెల్ఫ్ లాకింగ్కి మనకి ఎలాంటి ఇంటర్లింక్ లేదు కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. నన్ ఆఫ్ ది ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో కాబట్టి రివర్సబుల్ అనేది రివర్స్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది, దానికి రిలేట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది మనకి రివర్స్ డైరెక్షన్ అవుతుంది అనమాట. సో ఇవి రెండు మనకి ఏంటి అంటే రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేయవు. యాక్చువల్గా మనం రియల్ డెఫినేషన్ చూసుకుంటే సో ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ లాకింగ్ మెషిన్స్ కానీ ఇర్రివర్సబుల్ మెషిన్స్ కానీ ఇవి మనకి రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేయవన్నమాట. సో రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేయడానికి మనకి ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు 50% కంటే ఎక్కువ ఉండాలి. రివర్స్ డైరెక్షన్లో వర్క్ చేయకుండా ఉండడానికి మనకి ఎఫిషియన్సీ అంటే 50% కంటే తక్కువ ఉండాలన్నమాట. సో 50% కంటే ఎక్కువ ఉంటే రివర్సబుల్ అని అనుకోవచ్చు మనం. 50% కంటే తక్కువ ఉంటే మనకి నాన్ రివర్సబుల్ కిందకు వస్తాయి అనమాట. ఈ నాన్ రివర్సబుల్లోనే టైప్స్ సెల్ఫ్ లాకింగ్ అండ్ ఇర్రివర్సబుల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి, ద వెలాసిటీ అండ్ ద డెన్సిటీ ఇన్ ద డిఫ్యూజర్ ఆర్ గివెన్ బై. సో వెలాసిటీకి ఈక్వేషన్ ఇచ్చాడు, డెన్సిటీకి ఈక్వేషన్ ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెన్సిటీ అట్ x ఈజ్ ఈక్వల్ టు ఎల్ అన్నాడు. సో ఇది చాలా మంచి క్వశ్చన్, చాలామంది ఆన్సర్ చేయలేరు. సో జాగ్రత్తగా వినండి. సో మనకి ఈక్వేషన్స్ రెండు ఇచ్చాడు కాబట్టి వాటిని రాసుకుందాం. u ఈజ్ ఈక్వల్ టు E0 ఇంటూ e పవర్ మైనస్ x బై ఎల్ అని ఇచ్చాడు. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ρ0 ఇంటూ e పవర్ మైనస్ 2x బై ఎల్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫర్ 1D ఫ్లో అంటే 1 డైమెన్షనల్ ఫ్లోకి మనకి డెన్సిటీ ఈక్వేషన్ తెలుసు. dρ అపాన్ dt ఈజ్ ఈక్వల్ టు డోరో అపాన్ డోటీ అంటే డెన్సిటీ ఫామ్లో రాసుకుంటే u ఇంటూ డోరో అపాన్ డో ఎక్స్ ప్లస్ v ఇంటూ డోరో అపాన్ డో వై ప్లస్ w ఇంటూ డోరో అపాన్ డో జెడ్స్ అని వస్తాయి 3D ఫ్లో అయితే. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే 1D ఫ్లో అని తీసుకుంటున్నాం. సో 1D ఫ్లోలో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ x మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనం స్టడీ ఫ్లో తీసుకుంటే స్టడీ ఫ్లో అనేది విత్ రెస్పెక్ట్ టు టైం అనేది మనకి 0 అవుతుంది. సో స్టడీ ఫ్లోలో మనకి dρ బై dt ఈజ్ ఈక్వల్ టు డోరో బై డోటీ అనేది 0 అయిపోతుంది. విత్ రెస్పెక్ట్ టు టైం మనకి కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి సో u ఇంటూ డోరో బై డో ఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే dρ బై dt ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ మనకు ఆల్రెడీ తెలుసు u0 ఇంటూ e పవర్ మైనస్ x బై ఎల్ అని తెలుసు. సో డెన్సిటీ అనేది ρ0 ఇంటూ e పవర్ మైనస్ 2x బై ఎల్. సో దీన్ని మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే సో ఇది u0 ఇలానే ఉంటుంది, u0 ఇంటూ మైనస్ x బై ఎల్. సో ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 2ρ0 బై ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2x బై ఎల్ ఉంటుంది. సో సింప్లిఫై చేసుకుంటే మనకి dρ బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2u0 ఇంటూ ρ0 డివైడెడ్ బై ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3x బై ఎల్ వస్తుంది. కానీ క్వశ్చన్లో మనకి x ఈజ్ ఈక్వల్ టు ఎల్ దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి సో x ప్లేస్లో మనం ఎల్ ప్లేస్ చేస్తే మనకి ఏమవుతుందంటే సో dρ బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2u0 ఇంటూ ρ0 బై ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3 ఎల్ బై ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో కాబట్టి ఫైనల్ కన్క్లూషన్ మనకి 2u0 ఇంటూ ρ0 2u0 ఇంటూ ρ0 డివైడెడ్ బై ఈ క్యూబ్ ఇంటూ ఎల్. సో ఇది మనకు ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ విల్ బి మైనస్ 2u0 ρ0 బై ఈ క్యూబ్ ఇంటూ ఎల్. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే 1D ఫ్లోలో మనకి ఈక్వేషన్స్ తెలియాలి విత్ రెస్పెక్ట్ టు డెన్సిటీ. సో దాని తర్వాత స్టడీ ఫ్లోలో మనకి విత్ రెస్పెక్ట్ టు టైం అనేది డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి సో dρ బై dt అనేది 0 అవుతుంది. అక్కడి నుంచి మనం డిరైవ్ చేసుకుంటూ ఫైనల్గా ఆన్సర్ని అప్రోచ్ అవుతున్నాం అనమాట. సో వన్ ఆఫ్ ది మంచి క్వశ్చన్ ఇది. సో చాలామంది ఆప్షన్స్ ఆన్సర్ చేయలేరు. సో కాబట్టి ఎవరికైనా ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలాంటి మోడల్ ఎప్పుడైనా రిపీట్ అయినప్పుడు మనం ఫాస్ట్గా క్విక్గా ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే థోమస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ పారామీటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని అడుగుతున్నాడు. సో ఇది బేసిక్ క్వశ్చన్ అందరికీ తెలిసిందే. డైరెక్ట్గా NPSH నెట్ పాజిటివ్ సెక్షన్ హెడ్ డివైడెడ్ బై హెడ్ డెవలప్డ్ బై ద పంప్ అవుతుంది అనమాట. సో మనకు అందరికీ తెలిసిందే థోమస్ క్యావిటేషన్ పారామీటర్ అనేది మనకి ఏంటి అంటే సో ఇది మనకి క్యావిటేషన్ అనేది ఎంత పాసిబిలిటీ ఉంది అంటే ఒక హైడ్రాలిక్ మెషిన్స్లో అంటే పంప్స్లో కానీ టర్బైన్స్లో కానీ మనకి క్యావిటేషన్ పాసిబిలిటీ అనేది ఎంతవరకు ఉంది అనేది ఒక అంచనా వేయడానికి ఈ థోమస్ క్యావిటేషన్ పారామీటర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ నెట్ పాజిటివ్ సెక్షన్ హెడ్ అంటే ఏంటి అంటే
సో మనకి నార్మల్ ప్రెషర్కి అంటే ఇప్పుడు అబ్జల్యూట్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ అబ్జల్యూట్ ప్రెషర్కి అంటే ఇన్లెట్ దగ్గర ఉండే అబ్జల్యూట్ ప్రెషర్కి అదే వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ లిక్విడ్కి మధ్యలో ఉండే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని మనం ఇది చెప్తుంది అనమాట. సో నెట్ పాజిటివ్ సెక్షన్ హెడ్ అనేది మనకి అబ్జల్యూట్ ప్రెషర్ అంటే పంప్ ఇన్లెట్ దగ్గర అబ్జల్యూట్ ప్రెషర్కి ఆ లిక్విడ్ ఒక వేపర్ ప్రెషర్కి మధ్యలో ఉండే ఆ ప్రెషర్ డిఫరెన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా ఒక మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఉంది అంటే ఇప్పుడు క్యావిటేషన్ రీచ్ అవ్వడానికి మనకి ఇంకా ఎంత దూరంలో క్యావిటేషన్ రీచ్ అవుతుంది అనేది ఆ స్కోప్ ఎంతైతే ఉందో దాన్ని సిగ్నిఫై చేస్తుంది అనమాట నెట్ పాజిటివ్ సెక్షన్ హెడ్ అనేది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హైడ్రాలిక్ మిషన్స్లో. సో గుర్తుపెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి NPSH/H అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి ఫిక్స్డ్ అండ్ మూమెంట్ అడిగాడు. సో ఇక్కడ ఇంటర్నల్ హింజ్ అడిగాడు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ హింజ్ ఇచ్చాడు కాబట్టి మీరు రెండు ఈక్వేషన్స్ అంటే హింజ్ దగ్గర మనకి మూమెంట్ సమ్మేషన్ ఆఫ్ ద మూమెంట్ 0 ఉంటుంది అందరికీ తెలుసు. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి హింజ్కి రైట్ సైడ్లో ఉన్న మూమెంట్స్ అన్నిటినీ అబౌట్ ద హింజ్ 0 చేయండి, హింజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ వల్ల వచ్చే మూమెంట్స్ అన్నిటినీ అబౌట్ ద హింజ్ 0 చేయండి, మీకు ఈ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను సమ్మేషన్ ఆఫ్ ద మూమెంట్ అట్ హింజ్ = 0 చేస్తున్నాను. సో నేను రైట్ సైడ్ చూస్తున్నాను, రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ నేను అన్నిటిని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి RC × 4 ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాను. అలాగే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి 60 × 6 మీటర్స్ ఉంది కాబట్టి నేను రాస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి నాకు RC వాల్యూ 90 kN వస్తుంది. సో 90 kN పాజిటివ్ ఉంది కాబట్టి నాకు రియాక్షన్ అనేది అప్వర్డ్ ఉంటుంది అని అర్థమైంది. సో అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ = 0 చేస్తున్నాను. సో సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ = 0 అంటే నాకు ఏమవుతుంది RA + RC = టోటల్ లోడ్ నాకు ఎంత 60 ఉంది. సో RC నేను ఆల్రెడీ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు RA వాల్యూ -30 kN వచ్చింది. అంటే నాకు RA అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో RA విల్ బి ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ RC విల్ బి ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో రైట్ సైడ్ మనం మూమెంట్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ద మూమెంట్ = 0. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ ఉంది కాబట్టి -MA, అలాగే మనకి RA ఫోర్స్ అంటే డౌన్వర్డ్ ఉంది. సో డౌన్వర్డ్ వల్ల మనకి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి -RA × 4 అవుతుంది, మూమెంట్ = 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే MA = -4RA అవుతుంది. సో -4 × 30 ఆల్రెడీ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి -30 రాయట్లేదు నేను. సో కాబట్టి -120 kN అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా మూమెంట్ అట్ ఏ మనకి ఎంత అవుతుందంటే -120 kN అవుతుంది. సో ఆప్షన్ అనేది మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, హింజ్ దగ్గర రైట్ సైడ్ డైరెక్షన్కి ఒకసారి మూమెంట్ సమ్మేషన్ ఆఫ్ ద మూమెంట్ 0 చేయండి, అలాగే హింజ్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోర్సెస్ అండ్ మూమెంట్స్కి సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ని 0 చేయండి. మీకు 2 ఈక్వేషన్స్ వస్తాయి, 2 ఈక్వేషన్స్ సాల్వ్ అయిపోతే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. మూమెంట్ అట్ ఏ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ద రేషియో ఆఫ్ ద కైనమాటిక్ విస్కాసిటీ టు డైనమిక్ విస్కాసిటీ అడిగాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు. సో డైనమిక్ విస్కాసిటీ కైనమాటిక్ విస్కాసిటీ సో డైనమిక్ విస్కాసిటీ డివైడెడ్ బై రో అని తెలుసు. సో ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటి, కైనమాటిక్ విస్కాసిటీ డివైడెడ్ బై డైనమిక్ విస్కాసిటీ చేస్తే మనకి ఏమొస్తుంది 1/ρ వస్తుంది. సో ఈ 1/ρనే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. సో 1/ρ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్. సో కాబట్టి ఆన్సర్ అనేది మనకి స్పెసిఫిక్ వాల్యూమ్ అవుతుంది. ఒకవేళ మీకు 1/ρ స్పెసిఫిక్ వాల్యూమ్ అని తెలియకపోయినా కూడా ఆప్షన్ గెస్ట్ చేయొచ్చు. చూడండి, స్పెసిఫిక్ గ్రావిటీ అందరికీ తెలుసు. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే 1/ρ కాదు, 100% తెలుసు అందరికీ. సో ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. స్పెసిఫిక్ వెయిట్ అనేది కూడా కాదు. స్పెసిఫిక్ వెయిట్ అందరికీ తెలుసు. పర్ యూనిట్ వాల్యూమ్ డెన్సిటీ ఎంత ఉందో డెన్సిటీ స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు ρ × G. సో ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి 1/ρ అనేది స్పెసిఫిక్ వెయిట్ కాదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో డెన్సిటీ కాదు, రివర్స్ ఆఫ్ డెన్సిటీ అంటే ఇన్వర్స్ ఆఫ్ డెన్సిటీ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా కాదు. సో డైరెక్ట్గా మనకు ఒకవేళ 1/ρ అనేది స్పెసిఫిక్ వాల్యూమ్ అని తెలియకపోయినా కూడా ఈ ఆప్షన్ మనం పిక్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి సో ద లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ షిప్, లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ K వాల్యూ ఇచ్చాడు మనకి 8 మీటర్స్ అని. మెటాసెంట్రిక్ హైట్ అంటే GM అందరికీ తెలుసు. సో GM ఒక హైట్ మనకి 75 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 0.75 మీటర్స్ వస్తుంది. సో టైం పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్ ఆఫ్ ద షిప్. సో మనకి టైం పీరియడ్కి బేసిక్ ఫార్ములా ఒకటి ఉంది. T ఈజ్ ఈక్వల్ టు 2π × √K² G × GM అనమాట. సో ఇది బేసిక్ ఫార్ములా మనకి టైం పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్కి. సో డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్, దీంట్లో ఎలాంటి కాన్సెప్ట్ లేదు, డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయడమే.
8 స్క్వేర్ అపాన్ 9.81 ఇంటూ 0.75. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు డైరెక్ట్గా 18.53 సెకండ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. సో మీరు ఈ ఫార్ములాని మీరు గుర్తుండాలి. ఈ ఫార్ములా గుర్తు లేకపోతే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. సో T ఈజ్ ఈక్వల్ టు 2 π ఇంటూ రూట్ ఓవర్ K స్క్వేర్ అపాన్ G ఇంటూ GM అనేది టైం పీరియడ్ ఆఫ్ ఆస్కిలేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హైడ్రాలిక్ మిషన్ నుంచి వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్ ఇది. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఒక డేటా ఇచ్చాడు. సో మనకి అవైలబుల్ హెడ్ 27 మీటర్స్ అని ఇచ్చాడు. క్యాచ్మెంట్ ఏరియా మనకి 430 కిలోమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకుంటే 430 ఇంటూ 10⁶ మీటర్ స్క్వేర్ అవుతుంది. అలాగే రెయిన్ఫాల్ మనకి 150 సెంటీమీటర్స్ పర్ ఇయర్, అంటే ఒక ఇయర్లో మనకి 150 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది అవుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1.5 మీటర్స్ పర్ ఇయర్ అవుతుంది. సో పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ రెయిన్ఫాల్ యూటిలైజ్డ్, అంటే ఇప్పుడు మనం పవర్ జనరేట్ చేయడానికి ఆ వర్షం పడిన దాంట్లో, అంటే ఇప్పుడు 1 ఇయర్కి 150 సెంటీమీటర్స్ పడింది కదా, ఆ 150 సెంటీమీటర్స్లో మనం పవర్ జనరేట్ చేయడానికి ఓన్లీ 65% వాటర్ని మాత్రమే యూటిలైజ్ చేసుకున్నామని చెప్తున్నాడు క్వశ్చన్లో. సో పెన్ స్టాక్ ఒక ఎఫిషియన్సీ 95 ఇచ్చాడు, టర్బైన్ ఒక ఎఫిషియన్సీ 80 ఇచ్చాడు, అలాగే జనరేటర్ ఒక ఎఫిషియన్సీ 86 ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద పవర్ డెవలప్డ్, అంటే ఇప్పుడు మన పవర్ అనేది ఎంత జనరేట్ అయింది అని అడుగుతున్నాడు. సో మన బేసిక్ పవర్ ఫార్ములా అందరికీ తెలిసిందే, పవర్ ఈజ్ ఈక్వల్ టు రో QGH. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా న్యూమరికల్స్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే టోటల్ ఎఫిషియన్సీని మల్టిప్లై చేస్తున్నాం అనమాట. సో ఇదే మన బేసిక్ ఫార్ములా. ఈ బేసిక్ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, టోటల్ రెయిన్ఫాల్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, అంటే టోటల్ రెయిన్ఫాల్ ఎంత ఉంది అన్నాడు. సో టోటల్ రెయిన్ఫాల్ అంటే మనకి డిశ్చార్జ్ ఫార్ములా చూసుకుంటే, సో ఇప్పుడు మనకి రెయిన్ఫాల్ టోటల్ రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి 1.5 మీటర్స్ పర్ ఇయర్ ఇచ్చాడు, ఇంటూ ఏరియా మనకి ఎంత ఇచ్చాడు, ఎంత ఏరియాలో ఫామ్ అవుతున్నాడు, 430 ఇంటూ 10⁶, అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 645 ఇంటూ 10⁶ మీటర్ క్యూబ్ పర్ ఇయర్ అనమాట. సో ఇంత రెయిన్ఫాల్ మనకి పడుతుంది. సో ఇంత రెయిన్ఫాల్లో మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాం, యూటిలైజ్డ్ రెయిన్ఫాల్ ఎంత అవుతుంది అంటే, సో దీంట్లో మనకి 65% అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తాం, 0.65 ఇంటూ 645 ఇంటూ 10⁶ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 419.25 ఇంటూ 10⁶ మీటర్ క్యూబ్ పర్ ఇయర్. సో ఇంత వాటర్ మాత్రమే మనం ఎలక్ట్రిసిటీ అంటే పవర్ని జనరేట్ చేయడానికి యూస్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో నుంచి మనకి చూడండి, ఒకసారి ఇయర్ ఉంది కాబట్టి ఇయర్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 419.25 ఇంటూ 10⁻³ 1 ఇయర్కి మనకి 365 డేస్ ఉంటాయి, 1 డేకి 24 అవర్స్, 1 అవర్కి 60 మినిట్స్ అండ్ 1 మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 13.294 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వస్తుంది. సో అన్నీ మనకి క్యూ వచ్చింది. డెన్సిటీ వాల్యూ మనకు తెలిసిందే 1000 kg పర్ మీటర్ క్యూబ్, ఇది అందరికీ తెలిసిందే. రో QG అనేది వాల్యూ తెలుసు. హెడ్ వాల్యూ మనకి 27 మీటర్స్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఎఫిషియన్సీ, టోటల్ ఎఫిషియన్సీ అంటే చూడండి, టోటల్ ఎఫిషియన్సీ అంటే అన్ని ఎఫిషియన్సీని మల్టిప్లై చేయడమే. సో పెన్ స్టాక్ ఒక ఎఫిషియన్సీ 95%, టర్బైన్ ఒక ఎఫిషియన్సీ 0.80%, అలాగే జనరేటర్ ఒక ఎఫిషియన్సీ 86%. సో మన టోటల్ ఎఫిషియన్సీ మనకి ఏమవుతుందంటే 0.6536 అవుతుంది. సో డైరెక్ట్గా ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో డెన్సిటీ 1000 kg పర్ మీటర్ క్యూబ్, 1000 kg పర్ మీటర్ క్యూబ్, డిశ్చార్జ్ వచ్చేసి 13.294 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, ఇంటూ G 9.81, ఇంటూ హెడ్ వచ్చేసి 27, ఇంటూ ఎఫిషియన్సీ 0.6536. సో మనకి పవర్ ఎంత వస్తుందంటే 230,144.4 వాట్స్ వస్తుంది. సో దీన్ని మనం మెగావాట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 2.3 మెగావాట్స్ అనేది మనకి పవర్ జనరేట్ అవుతుంది అనమాట. సో సింపుల్ క్వశ్చనే, కాకపోతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ క్యాలిక్యులేషన్స్ని మీరు ఫాస్ట్గా చేయగలగాలి ఎగ్జామ్లో, అప్పుడే మీరు ఆప్షన్ని పిక్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాల్వ్స్ గురించి అడిగాడు. సో చెక్ వాల్వ్స్ ఆర్ యూజ్డ్ టు, దేనికి యూజ్ చేస్తారు చెక్ వాల్వ్స్ అని అడుగుతున్నాడు. సో చెక్ వాల్వ్స్నే మనకి ఇంకో పేరు ఉంది. చెక్ వాల్వ్స్కి ఒక ఇంకో పేరు ఏంటి అంటే నాన్ రిటర్న్ వాల్వ్స్ అనమాట. నాన్ రిటర్న్ వాల్వ్స్ అంటే ఓన్లీ మనకి వన్ డైరెక్షన్లో మాత్రమే ఫ్లోని అలౌ చేస్తాయి. సో వన్ డైరెక్షన్లో ఫ్లో వెళ్తున్నప్పుడు ఒకవేళ మనకి బ్యాక్ డైరెక్షన్లో ఫ్లో పాసిబుల్ అవ్వనీయకుండా ఇవి ఆపుతాయి అనమాట ఈ చెక్ వాల్వ్స్ అనేవి. సో కాబట్టి ఇక్కడ మనకి అలౌ ద ఫ్లో ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఓన్లీ అండ్ బ్లాక్స్ ద ఫ్లో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిగతా ఆప్షన్స్ చూసుకుంటే అలౌ ద ఫ్లూయిడ్ టు ఫ్లో త్రూ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద 2 ఫ్లూయిడ్ ఫ్లో సోర్సెస్. సో 2 ఫ్లూయిడ్ సోర్సెస్ నుంచి మనకి ఫ్లో అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే షటిల్ వాల్వ్స్ అంటాం. సో దీన్నే మనం షటిల్ వాల్వ్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్లో. సో మనకి చెక్ వాల్వ్ ఫ్లో ఒక ఎనర్జీని పెంచదు. సో మనకి ఎనర్జీని పెంచేది ఏంటి అంటే మనకు పంప్ అనేది ఒక ఎనర్జీని వాటర్కి ఎనర్జీ ఇస్తుంది. ఆ వాటర్ ఎనర్జీనే మనకి హైట్ ఫామ్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట వాటర్ని. సో కాబట్టి ఇంక్రీజ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫ్లో, ఒక ఫ్లో ఒక ఎనర్జీని ఇంక్రీజ్ చేసేది మనకి ఏమవుతుంది, ఇక్కడ
పంప్ అవుతుంది. సో చెక్ వాల్వ్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. స్టాప్ ద ఫ్లో అంటే ఇప్పుడు ఫ్లో అవుతున్నప్పుడు ఏ వాల్వ్ మనకి స్టాప్ చేయడానికి యూస్ చేస్తారు అంటే షట్ ఆఫ్ వాల్వ్ని మనం యూస్ చేస్తాం అనమాట. సో షట్ ఆఫ్ వాల్వ్ విల్ బీ యూజ్డ్ టు స్టాప్ ద ఫ్లో, అంతేగాని చెక్ వాల్వ్ కాదు. సో డైరెక్ట్గా సింపుల్ క్వశ్చన్ మీరు ఆన్సర్ని పిక్ చేయొచ్చు, క్వశ్చన్ని చూసి మీరు పిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మొమెంటమ్ థిక్నెస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అంటున్నాడు. సో డైరెక్ట్గా చిన్న డెరివేషన్ ఉంటుంది. ఫైనల్ కన్క్లూషన్ మనకి మొమెంటమ్ థిక్నెస్ అనేది థీటాతో డిజిగ్నేట్ చేస్తాం, 0 to డెల్టా u/u ఇంటూ 1 - u/u ఇంటూ dy అవుతుంది. సో అందరికీ తెలిసిందే మొమెంటమ్ థిక్నెస్ అంటే తెలుసు కదా. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఎప్పుడైనా ఫ్లూయిడ్ ఫ్లో అనేది సర్ఫేస్ మీద ఫ్లో అవుతున్నప్పుడు ఆ సర్ఫేస్ కాంటాక్ట్లో వచ్చిన ఫ్లూయిడ్ అనేది కొద్దిగా మొమెంటమ్ని లూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ సర్ఫేస్కి ఆ ఫ్లూయిడ్కి మధ్యలో మనకి కొద్దిగా ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రిక్షన్ వల్ల మనకి ఒక బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకి మొమెంటంలో కొద్దిగా చేంజ్ అనేది కనిపిస్తుంది, కొద్దిగా మొమెంటం అనేది తగ్గుతుంది. సో ఈ మొమెంటమ్ థిక్నెస్ ఏంటి అంటే ఆ తగ్గిన మొమెంటం ఎంతైతే ఉందో ఆ మొమెంటమ్ని ప్రొడ్యూస్ చేయడానికి మన ఎంత థిక్నెస్ ఆఫ్ ఫ్లోని మనం పాస్ చేయించాలి అనేది ఈ మొమెంటమ్ థిక్నెస్ అనమాట. సో ఇండైరెక్ట్గా మొమెంటమ్ థిక్నెస్ అంటే సో మనకి ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ బౌండరీ లేయర్ ఫామ్ అవడం వల్ల మన మొమెంటం అనేది ఎంతైతే తగ్గిందో ఆ తగ్గిన మొమెంట్ని కంపెన్సేట్ చేయడానికి మనం ఎంత థిక్నెస్ ఆఫ్ ది ఫ్లోని మనం పాస్ చేయాలి అనేది ఇక్కడ మొమెంటమ్ థిక్నెస్ అవుతుంది. సో దానికి మనం డెరివేషన్ చేస్తే మనకి ఫైనల్ కంక్లూషన్ ఇది వస్తుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మొమెంటమ్ థిక్నెస్, కైనెటిక్ ఎనర్జీ థిక్నెస్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం 2016 పేపర్లో. చూడండి మల్టిపుల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో అందుకే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అంటే కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం. అదే మీరు ఆల్రెడీ చేసిన క్వశ్చన్ వస్తే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా ఆన్సర్ని పిక్ చేయొచ్చు. సో ఇలా మీకు 30 to 40% క్వశ్చన్స్ మీ సాల్వ్ అయిపోతే కొత్తగా వచ్చిన క్వశ్చన్స్కి మీరు ఎక్కువ టైం ఇచ్చి సాల్వ్ చేయగలుగుతారు. అలా కాకుండా మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకొని వచ్చినప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ని చూస్తున్నప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది. సో ఆలోచించాల్సి వస్తున్నప్పుడు మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది. సో కొత్తగా వచ్చిన క్వశ్చన్స్కి మీకు టైం అనేది సరిపోదన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే వాటిని చేయడం వల్ల మనకి ఏంటి అంటే స్పీడ్ అనేది పెరుగుతుంది. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్స్ మనం తక్కువ టైంలోనే మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ సర్క్యులర్ లాగ్ నుంచి కట్ చేస్తున్నారు. సర్క్యులర్ లాగ్ నుంచి మనం రెక్టాంగులర్ పోర్షన్ని కట్ చేస్తున్నాం అన్నాడు. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ ఇది యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అయింది. సో రెక్టాంగులర్ పోర్షన్ని కట్ చేస్తే దెన్ ఫర్ ద బీమ్ టు హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఇన్ ద బెండింగ్ ద రేషియో ఆఫ్ ద విడ్త్ టు ద డెప్త్. సో ఈ విడ్త్కి డెప్త్కి మధ్యలో రేషియో అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇది డయామీటర్, ఇది D క్యాపిటల్ D అనుకుంటే సో మనకి విడ్త్ వచ్చేసి క్యాపిటల్ D/√3 అవుతుంది. అలాగే డెప్త్ వచ్చేసి √2/3 ఇంటూ D అంటే క్యాపిటల్ D అంటే డయామీటర్ అవుతుంది. డైరెక్ట్గా మనకి ఇక్కడ రేషియో అడిగాడు. రేషియో అంటే డైరెక్ట్గా 1/√3 ఇంటూ క్యాపిటల్ D డివైడెడ్ బై √2/3 ఇంటూ క్యాపిటల్ D. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1/√2 వస్తుంది. సో 1/√2 అంటే మనకి 0.707. సో డైరెక్ట్గా ఆప్షన్ మనకి 4 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ పేపర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అనమాట. ద రిజల్టెంట్ ఆఫ్ ద టూ ఫోర్సెస్ వెన్ దే యాక్ట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో రెండు ఫోర్సెస్ మనకి 60 degreesలో ఉన్నాయి. సో ఇది F1 F2 అనుకుందాం. రెండింటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉంది. సో దీని యొక్క రిజల్టెంట్ మనకి ఎంత ఉంది అంటే రిజల్టెంట్ వచ్చేసి 148 Newton అంటున్నాడు. సో ఇఫ్ ద సేమ్ ఫోర్సెస్ మళ్ళీ ఇవి రెండు ఫోర్సెస్ 90 degreesలో ఉన్నాయి అంటున్నాడు. సో F1 F2 అనేది మళ్ళీ 90 degrees యాంగిల్ గ్యాప్లో ఉన్నాయి. దెన్ ద రిజల్టెంట్ ఈస్ 10 Newton. సో రిజల్టెంట్ వచ్చేసి మనకి 10 Newton అంటున్నాడు. డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ F1 F2 ఎంత. సో మనకు ఆల్రెడీ తెలుసు రిజల్టెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ థీటా. సో దీన్ని మనం R స్క్వేర్ √148 హోల్ స్క్వేర్ చేస్తే 148 వస్తుంది. సో F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ 60. సో కాస్ 60 మనకి 1/2 అవుతుంది. సో కాబట్టి 148 ఈజ్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ F1 F2 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి 100 ఈజ్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ 90 మనకి 0 అవుతుంది. సో కాబట్టి F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ అనేది మనకి 100తో ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ప్లేస్లో F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ఈక్వల్ 100 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి F1 F2 ఏమవుతుందంటే 48 అవుతుంది. సో F1 F2 48 అయ్యి F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ అనేది 100 అయ్యే విధంగా ఏమైనా ఆప్షన్ ఉందో చెక్ చేయండి. సో F1 F2 10 into 6 60 కాదు 48 ఉండాలి, ఈ ఆప్షన్ రాంగ్. 10 into 8 80, ఈ ఆప్షన్ కూడా రాంగ్. 8 into 4 32, ఈ ఆప్షన్ కూడా రాంగ్. 8 into 6 48, సో ఈ ఆప్షన్ కరెక్ట్. సో డైరెక్ట్గా ఈ రెండు కంక్లూషన్స్ మీకు తెలిస్తే డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ నుంచి మనం ఆన్సర్ని పిక్ చేయొచ్చు అనమాట.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రిక్షన్ నుంచి ఇచ్చాడు. ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ఏ బాడీ ఆఫ్ వెయిట్, ఒక బాడీ ఇచ్చాడు, ఆ బాడీ యొక్క వెయిట్ మనకి 100 న్యూటన్ అని ఇచ్చాడు. సో 100 న్యూటన్ ఒక వెయిట్ ఉంది. ఆన్ రఫ్ హారిజాంటల్ ప్లేన్ ఇస్ 30 న్యూటన్. అంటే ఒక 30 న్యూటన్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తే ఆ బాడీని మనం పుల్ చేయొచ్చు అనమాట. ఆ బాడీ యొక్క వెయిట్ 100 న్యూటన్స్ ఉంది. సో డిటర్మైన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద సేమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజాంటల్. సో హారిజాంటల్ నుంచి 30 degreesకి నేను 30 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేస్తే, ఇది 30 degrees, 30 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేస్తే డిటర్మైన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, మనకి మ్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మనకు నార్మల్ ఫోర్స్ ఆల్రెడీ తెలుసు, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనం తీసుకుంటే సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటే, సో నార్మల్ ఫోర్స్ ప్లస్, సో ఈ కాంపోనెంట్ 30 sin 30 అవుతుంది. సో 30 sin 30 రెండు పైకి ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ నాకు n వాల్యూ అనేది 100 మైనస్ sin 30 1/2 కాబట్టి 15 అవుతుంది. సో నార్మల్ వాల్యూ నాకు 85 న్యూటన్స్ అవుతుంది. సో నార్మల్ వాల్యూ విల్ బి 85 న్యూటన్స్. సో ఇప్పుడు నేను ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మన ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్, ఇది తెలిసిందే. సో 30 cos 30 హారిజాంటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ n. సో 30 ఇంటూ కాస్ 30 నాకు ఆల్రెడీ √3/2 అని తెలుసు, ఈజ్ ఈక్వల్ టు మ్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఇంటూ n అనేది 85. సో ఇక్కడ నుంచి మనకి మ్యూ క్యాలిక్యులేట్ చేసి 0.305 అవుతుంది అనమాట. సో బేసిక్ క్వశ్చన్ ఫ్రిక్షన్ నుంచి ఇచ్చాడు. సో కాంపోనెంట్స్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ తెలిసి ఉండాలి. అలాగే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని అప్లై చేసి ఈజీగా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ని మనం చేయొచ్చు అనమాట. సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ లామినార్ ఫ్లో నుంచి. సో ద ప్రెషర్ డ్రాప్ ఇన్ ద పైప్ ఫ్లో అని అడుగుతున్నాడు. సో హైగన్ పాయిసన్ ఈక్వేషన్ అందరికీ తెలిసిందే, P1 minus P2 upon rho g is equal to 32 mu u bar into L upon rho g d square. సో ఇది బేసిక్ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకుంటాం ఇది. సో దీని నుంచి మనకి ఆన్సర్ని పిక్ చేయొచ్చు. సో రోజీ క్యాన్సిల్ అయితే చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 32 mu u bar L by d square. ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో అట్ ఏ సెక్షన్ ఆఫ్ ఎ స్మూత్ పైప్ ఇన్ అ యూనిఫామ్ డయామీటర్ 25 centimeters. సో డయామీటర్ 25 centimeters ఇచ్చాడు. ద ప్రెషర్ అండ్ ఎలివేషన్ ఆర్ 50 kilopascals అండ్ 10 meters. అలాగే సెక్షన్ 2 రెండు సెక్షన్స్ ఇచ్చాడు. సో రెండు సెక్షన్స్ ఇచ్చి మీకు ప్రెషర్, ఎలివేషన్, వెలాసిటీస్ ఇస్తున్నాడంటే దాని మీనింగ్ మీరు ఏం యూస్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అప్లై చేయాలి. సో సెక్షన్ 1, సెక్షన్ 2 రెండు సెక్షన్స్ దగ్గర రాసుకుందాం. సో డయామీటర్ 1 మనకి ఎంత ఇచ్చాడు, 25 centimeters ఇచ్చాడు. అలాగే ప్రెషర్ మనకి 50 kN/m² ఇచ్చాడు. సో ఎలివేషన్ మనకి 10 meters ఇచ్చాడు. సో వెలాసిటీ సేమ్ అంటున్నాడు కాబట్టి 1.25 meters/second తీసుకున్నాను. ఇక్కడ డయామీటర్ సేమ్ 25 centimeters. సో ప్రెషర్ 2 మనకి 20 kN/m² ఇచ్చాడు. అలాగే ఎలివేషన్ మనకి 12 meters అని ఇచ్చాడు. సో వెలాసిటీ 2 కామన్ కాబట్టి 1.25 meter/second. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. P1/ρg ప్లస్ V1/2g ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు P2/ρg ప్లస్ V2/2g ప్లస్ Z2 ప్లస్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. సో ఇక్కడ మనం తీసుకుంటే 50/9.81. సో V1 V2 కామన్ కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాను. ప్లస్ Z1 మనకి 10. సో P2/ρg 20/9.81. సో Z2 వచ్చేసి 12, హెడ్ లాస్ వచ్చేసి HF. సో ఇక్కడ నుంచి మనం హెడ్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తే HF ఈజ్ ఈక్వల్ టు 1.057 meters వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే 1.50 meters మనకు ఆన్సర్ వచ్చింది. బట్ ఈ రెండింటిలో ఏ ఆప్షన్ పిక్ చేయాలి అంటే, ఇప్పుడు ఫ్లో అనేది సెక్షన్ 1 నుంచి సెక్షన్ 2కి వెళ్తుందా, సెక్షన్ 2 నుంచి సెక్షన్ 1కి వెళ్తుందో తెలియాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లో అనేది ఎప్పుడన్నా హయ్యర్ టోటల్ ఎనర్జీ నుంచి లోవర్ టోటల్ ఎనర్జీకి వెళ్తుంది. టోటల్ ఎనర్జీ అంటే ఇప్పుడు డిస్కస్ చేసాం, ప్రెషర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎలివేషన్. ఈ మూడింటికి సమ్మేషన్ చేసినప్పుడు మీకు ఏదైతే ఎక్కువ వాల్యూ వస్తుందో ఆ ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూకి మనకి ఫ్లో అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, సో ఈ P1 ప్లస్ V1/2g, ఇక్కడ P2/ρg ప్లస్ V2/2g ప్లస్ Z2, ఈ రెండిట్లో మీకు ఏ వాల్యూ ఎక్కువ అనిపిస్తుంది అంటే 1 దగ్గర మనం చూడండి 50 + 10, ఇక్కడ 20 + 12. సో మీకు ఫస్ట్ సెక్షన్ దగ్గర మన టోటల్ ఎనర్జీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కాబట్టి ఆల్వేస్ ఫ్లో అనేది ఫస్ట్ సెక్షన్ నుంచి సెకండ్ సెక్షన్కి వెళ్తుంది. సో కాబట్టి 1.057 meter అండ్ ద ఫ్లో విల్ బీ ఫ్రమ్ సెక్షన్ 1 టు సెక్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ 25 centimeter డయామీటర్ పైప్, డయామీటర్ ఆఫ్ ద పైప్ ఇచ్చాడు 25 centimeter కాబట్టి 0.25 meters అని రాస్తున్నాను. క్యారీస్ అన్ ఆయిల్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇచ్చాడు 0.9 అండ్ వెలాసిటీ మనకి 3 meters/second ఇచ్చాడు. సో ద పైప్ డయామీటర్ రెడ్యూసెస్ టు, సో D1 అనుకుంటాం, D2 ఈజ్ ఈక్వల్ టు 0.2 meters. సో వాట్ ఈస్ ద వెలాసిటీ, డయామీటర్ ఇచ్చాడు, వెలాసిటీ అడిగాడు, కంటిన్యూటీ ఈక్వేషన్ డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు.
సో A1V1 ఈజ్ ఈక్వల్ టు 2 సెక్షన్స్ దగ్గర A2 V2 అని రాయొచ్చు. సో ఏరియా 1 π/4 ఇంటూ D1 స్క్వేర్ అంటే 0.25 స్క్వేర్ ఇంటూ వెలాసిటీ మనకి 3 ఇచ్చాడు. అలాగే సో π/4 ఇంటూ డయామీటర్ స్క్వేర్ మనకి 0.2 స్క్వేర్. ఇప్పుడు V2 క్యాలిక్యులేట్ చేయాలి. సో డైరెక్ట్గా V2 మనకి 4.68 మీటర్ పర్ సెకండ్. బేసిక్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో నథింగ్ కాంప్లెక్సిటీ ఇన్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది, చూడండి ఒకసారి. ఎ స్టోన్ వెయిట్స్ 500 న్యూటన్స్ ఇన్ ఎయిర్. ఎయిర్లో స్టోన్ ఒక వెయిట్ 500 న్యూటన్స్ అంటున్నాడు, వాటర్లో స్టోన్ ఒక వెయిట్ 200 న్యూటన్స్ అంటున్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద స్టోన్ అడుగుతున్నాడు. సో మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఒక బేసిక్ డెఫినేషన్ మనకి గుర్తుంటే, సో వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్ ఎయిర్ అంటే ఎయిర్లో స్టోన్ ఒక వెయిట్ డివైడెడ్ బై ఆ స్టోన్ వాల్యూమ్ ఎంతైతే ఉందో ఆ వాల్యూమ్ యొక్క వెయిట్ ఆఫ్ వాటర్ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ స్టోన్. అంతేనా కదా? ఇప్పుడు మనం స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెన్సిటీ ఆఫ్ ఏదైనా ఒక ఫ్లూయిడ్ కానీ ఏదైనా ఒక బాడీ తీసుకుంటాం, డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? వెయిట్ ఆఫ్ స్టోన్ తీసుకుంటున్నాం. అలాగే వెయిట్ ఆఫ్ వాటర్, ఆ స్టోన్ ఎంతైతే వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ వాటర్ని మనం డివైడ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆల్రెడీ బయాన్సీ ఫోర్స్ తెలుసు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక వెయిట్ ఉన్న బాడీని మనం వాటర్లో పెడతామో, వాటర్లో పెట్టినప్పుడు దాని ఒక వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఎందువల్ల అంటే దాంట్లో మనకి ఒక బియాన్సీ ఫోర్స్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఆ బయాన్సీ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అంటే వెయిట్ ఆఫ్ వాటర్. అంటే ఇప్పుడు మనకి ఎంత వాటర్ మనకి సపోజ్ ఏదైతే బాడీ మనం వాటర్లో ప్లేస్ చేస్తున్నామో ఆ బాడీ యొక్క వాల్యూమ్ ఉన్నంత వాటర్ మనం బయటికి తీస్తే ఆ వాటర్ యొక్క వెయిట్ ఎంతైతే ఉందో ఆ బాడీ మీద బయాన్సీ ఫోర్స్ మనకి అంత యాక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి వెయిట్ ఆఫ్ వాటర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి బయాన్సీ ఫోర్స్ అవుతుంది. సో బయాన్సీ ఫోర్స్ అనేది మనకి ఎంత వెయిట్ అనేది తగ్గుతుందో అంత అనమాట. సో ఇప్పుడు మనకి 500 న్యూటన్స్ నుంచి 200 మీటర్స్కి మనకి ఎంత తగ్గింది? 300 న్యూటన్స్ తగ్గింది. అంటే ఇండైరెక్ట్గా మన బయాన్సీ ఫోర్స్ మనకి ఎంత అవుతుందంటే 300 న్యూటన్స్ అవుతుంది. 300 న్యూటన్స్ అంటే బయాన్సీ ఫోర్స్ అంటే వెయిట్ ఆఫ్ ద వాటర్. సో కాబట్టి డైరెక్ట్గా G ఈజ్ ఈక్వల్ టు 500 న్యూటన్ డివైడెడ్ బై 300 న్యూటన్ రాస్తున్నాను. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ 1.67. చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఇది. బయాన్సీ ఫోర్స్ ఒక కాన్సెప్ట్ మీకు గుర్తుంటే, స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క బేసిక్ డెఫినేషన్ గుర్తుంటే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. కాన్సెప్చువల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ హైడ్రోగ్రాఫ్ అందరికీ తెలిసిందే. డిశ్చార్జ్కి టైంకి మధ్యలో ఉండే ఆ గ్రాఫ్నే మనం హైడ్రోగ్రాఫ్ అంటాం. సో ఆప్షన్ ఏ విల్ బి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్, ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ ఆఫ్ 2 kilometers లాంగ్. సో లెంత్ ఆఫ్ ద పైప్ మనకి 2 kilometers అని ఇచ్చాడు. సో వెలాసిటీ వచ్చేసి 2 meters per second అన్నాడు. సో ద పైప్ ఈస్ ప్రొవైడెడ్ విత్ అ వాల్వ్ అట్ ద ఎండ్. ఒక వాల్వ్ ఉంది ఎండ్లో. వాల్వ్ అనేది 20 secondsలో క్లోజ్ చేసామంటున్నాడు. సో టైం ఎన్ని సెకండ్స్లో మనం వాల్వ్ని క్లోజ్ చేసామంటే 20 secondsలో క్లోజ్ చేస్తాం. వాట్ విల్ బి ద ప్రెషర్ డెవలప్డ్ అని అడుగుతున్నాడు. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇచ్చాడు 1460 meter per second. సో ప్రెషర్ డెవలప్డ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రెషర్ డెవలప్డ్ అనేది మనకి 2 formulas ఉన్నాయి. గ్రాడ్యువల్ క్లోజర్కి ఒకటి ఉంది, సడన్ క్లోజర్కి ఒకటి ఉంది. సడన్ క్లోజర్లో మళ్ళీ ఎలాస్టిక్కి రిజిడ్కి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే అది గ్రాడ్యువల్ క్లోజరా సడన్ క్లోజరా తెలియాలి. సో తెలియాలంటే మనం ఒక చిన్న టెస్ట్ చేయాలి. సో మనకి టైం టేకెన్ అంటే ఇప్పుడు మనకి ఎంత టైం ఆ ప్రెషర్ వేవ్ అనేది ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేసే ఫార్ములా అంటే 2 into L/C క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ టైం ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. 2 into లెంత్ ఎంత మనకి 2000 meters డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత 1460. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.74 seconds వచ్చింది. సో ఈ 2.74 seconds అనేది క్లోజర్ టైం కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? క్లోజర్ టైం మనకి ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. అంటే 20 కంటే తక్కువ ఉంది. అంటే క్లోజర్ అనేది చాలా స్లోగా అవుతుంది. ఆ క్లోజ్ అయ్యే టైంకి మన వాటర్ అనేది ఆల్రెడీ బ్యాక్కి వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే గ్రాడ్యువల్ క్లోజర్ అంటాం. సో ఇది మనకి గ్రాడ్యువల్ క్లోజర్ కేసు అవుతుంది అన్నమాట. సో టైం అనేది less than 2L/C ఉన్నప్పుడు మనకి దీన్ని మనం ఏమంటాం అంటే గ్రాడ్యువల్ క్లోజర్ అంటాం. సో గ్రాడ్యువల్ క్లోజర్లో మనకి ప్రెషర్ ఫార్ములా తీసుకుంటే P/ρg ఈజ్ ఈక్వల్ టు V/G ఇంటూ L/T అనమాట. ఇది బేసిక్ ఫార్ములా. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం GG క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ V ఇంటూ L/T అవుతుంది. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూషన్ చేస్తే సో 1000 kg/m3, వెలాసిటీ నాకు 2 meter per second ఇంటూ లెంత్ అనేది 2000 డివైడ్ బై టైం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. టైం క్వశ్చన్లో ఇచ్చాడు 20. సో ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.2 MPa వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది గ్రాడ్యువల్ క్లోజరా సడన్ క్లోజరా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా
దాంట్లో ఉన్న ప్రెషర్ ఫార్ములాని మీరు అప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. స్ప్రింగ్స్ నుంచి ఇచ్చాడు. ఏ క్లోజ్డ్ కాయిల్ హెలికల్ స్ప్రింగ్ హ్యాస్ 100 mm మీన్ డయామీటర్. సో స్ప్రింగ్ ఒక డయామీటర్ అంటే ఇప్పుడు స్ప్రింగ్ మనకి ఏదైతే ఉందో ఆ స్ప్రింగ్ ఒక డయామీటర్ ఏదైతే ఉందో ఆ డయామీటర్ మనకి 100 mm అని ఇచ్చాడు. సో ద మీన్ డయామీటర్ అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 20 tons. ఎన్ని టన్స్ ఇచ్చాడు? 20 tons ఇచ్చాడు. ఆఫ్ 10 mm డయామీటర్ అంటే ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ ఒక డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు? 10 mm ఇచ్చాడు. ద స్ప్రింగ్ క్యారీస్ అన్ యాక్సియల్ లోడ్ మనకి 120 Newton ఇచ్చాడు. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ 84 × 10³ MPa ఇచ్చాడు. ద షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద స్ప్రింగ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి బేసిక్ టార్షన్ ఫార్ములా తెలుసు, T/J = τ/r. కానీ మనకి ఇక్కడ అడిగింది షియర్ స్ట్రెస్ కాబట్టి T/J × R అని రాయొచ్చు. సో ఇప్పుడు మనకి స్ప్రింగ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. స్ప్రింగ్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి సో మనకి లోడ్ P అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ R అవుతుంది అనమాట. సో మనకి స్ప్రింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు నేను హాఫ్ స్ప్రింగ్ తీసుకుంటున్నాను. సో హాఫ్ స్ప్రింగ్లో మనకి రేడియస్ అనేది R ఉంటుంది. సో కాబట్టి ఈ ఫోర్స్ ద్వారా మనకి ఇక్కడ ఏమవుతుందంటే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టార్క్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే P × రేడియస్ ఎంతైతే ఉందో అంత టార్క్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మన షియర్ స్ట్రెస్ ఫార్ములాలో రాసుకునేటప్పుడు టార్క్ అంటే లోడ్ ఇంటూ క్యాపిటల్ R అంటే దీంట్లో అంటే క్యాపిటల్ R అంటే 100/2 50 అవుతుంది అనమాట. సో క్యాపిటల్ R, J అంటే మనకు ఆల్రెడీ తెలుసు π/32 పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, స్మాల్ d పవర్ 4 వైర్ది తీసుకోవాలి, ఇక్కడ కూడా రేడియస్ ఆఫ్ వైర్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ లోడ్ మనకి ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. రేడియస్ వచ్చేసి 100/2 ఇంటూ స్మాల్ రేడియస్ ఆఫ్ వైర్ అంటే డయామీటర్ ఆఫ్ వైర్ 10 ఇచ్చాడు కాబట్టి రేడియస్ కావాలంటే డివైడెడ్ బై 2. సో π/32 × 10⁴ డయామీటర్ అంటే 10 కాబట్టి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 30.55 వస్తుంది. సో అదే మనకి 96/πతో ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో ఆన్సర్ అనేది డైరెక్ట్గా దీంతో ఈక్వల్ అవుతుంది. సో మనకి బేసిక్ టార్క్ ఈక్వేషన్ తెలుసు, T/J = τ/r అని. అక్కడ నుంచి షియర్ స్ట్రెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టార్క్ అనేది మనకి సో మనకి ఆ వైర్ ఎక్కడైతే ఉందో ఆ వైర్ మీద మనకి లోడ్ అప్లై అవుతుంది. ఆ లోడ్ ఇంటూ మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దీన్ని మనకి ఏమవుతుందంటే టార్క్ జనరేట్ చేస్తున్నాం అనమాట. సో ఈ టార్క్ని మనం P × R తీసుకుంటాం. ఇక్కడ మన కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటి అంటే రేడియస్ ఇస్ కన్ఫ్యూజింగ్ పాయింట్. ఈ డయామీటర్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో క్యాపిటల్ D అంటే స్ప్రింగ్ ఒక డయామీటర్, స్మాల్ d అంటే ఆ స్ప్రింగ్ దేంతో అయితే మనం ఆ వైర్తో చేస్తామో ఆ వైర్ ఒక డయామీటర్ని స్మాల్ d అంటాం. ఈ క్యాపిటల్ Dకి స్మాల్ dకి మధ్యలో డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈ మోడల్లో క్వశ్చన్స్ మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ వస్తాయి. ఇవే మీకు ఎడ్యుకేటింగ్ అవుతాయి అనమాట. సో చాలామంది ఈ క్వశ్చన్స్ని చేయలేరు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ ప్రీవియస్ రిపీటెడ్. ద మాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ సర్క్యులర్ సెక్షన్ అంటున్నాడు. సర్క్యులర్ సెక్షన్ అంటే 4/3 times టౌ యావరేజ్, ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సో ఆప్షన్ B విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ అన్నా న్యూట్రల్ యాక్సిస్ దగ్గర షియర్ స్ట్రెస్ అన్నా మనకు ఆన్సర్ వచ్చేసి 4/3 టౌ యావరేజే అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టౌ యావరేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు షియర్ ఫోర్స్ బై ఏరియా, π/4d², ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇందాక మనకి ప్రెషర్ డిఫరెన్స్ అడిగాడు, ఇక్కడ వాల్యూమ్ ఫ్లో రేట్ అడుగుతున్నాడు, డిశ్చార్జ్ అడుగుతున్నాడు. సో ఇందాక మనకు తెలిసిన ఫార్ములా గుర్తున్నా మనం ఈ ఆన్సర్ని పిక్ చేయొచ్చు. సో P1 - P2/ρg = 32 μ U/L/ρg_d². ఇందాక గుర్తున్నా మన ఫార్ములా. సో రోజీ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ ΔP, దీన్ని ΔP అని రాస్తున్నాను, 32 μ. సో ఇప్పుడు మనం Q = A × V బార్ అని రాయొచ్చు. ఇక్కడ V బార్ అంటే Q/A అని రాయొచ్చు. సో Q/A అంటే Q/π/4d² అని రాయొచ్చు. ఏరియా అంటే π/4d². సో U బార్ అంటే నేనేం రాస్తున్నాను, Q/π/4d² × L ఇంటూ ఇట్లా రాయొచ్చు అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే Q ఫామ్లో మనం రాసుకుంటే πd⁴ × ΔP/128 μL అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అనేది డైరెక్ట్గా πd⁴ ΔP/128 μL అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇచ్చాడు. σ1 మనకి 60 Nm/mm², అలాగే σ2 మనకి 60 Nm/mm², రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ నేచర్ కూడా. σ3 0 ఇచ్చాడు. యాక్టింగ్ ఆన్ ఎ క్యూబ్ ఆఫ్ 1 unit డైమెన్షన్స్. దెన్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎనర్జీ. సో షియర్ స్ట్రెస్ ఎనర్జీ అంటే మనకి దీన్ని ఏమంటాం, డిస్టార్షన్ ఎనర్జీ అని కూడా అంటాం. సో దీన్నే మనం ఏమంటామంటే డిస్టార్షన్ ఎనర్జీ అంటాం. సో డిస్టార్షన్ ఎనర్జీ మన ఫార్ములా ఉంది షియర్ స్ట్రెస్ ఎనర్జీకి. సో 1/12g ఇంటూ σ1 - σ2 హోల్ స్క్వేర్ ప్లస్ σ2 - σ3 హోల్ స్క్వేర్ ప్లస్ σ3 - σ1 హోల్ స్క్వేర్ అనమాట. సో డైరెక్ట్గా మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/12g ఇంటూ 60 - 60 హోల్ స్క్వేర్ ప్లస్ 60 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 60 హోల్ స్క్వేర్ అవుతుంది.
సో ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేసుకుంటే ఇంటూ 3600 ప్లస్ 3600 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి 600/g అనేది మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎనర్జీ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ డైరెక్ట్గా 600/g అనమాట. సో ఈ 5 థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో ఆ ఫార్ములాస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద వచ్చున్నాయి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎనర్జీ థియరీ నుంచి అడిగాడు. సో దాన్నే మనం డిస్టార్షన్ అంటాం. సో దానికి ఒక ఫార్ములా 1/12g ఇంటూ σ1 మైనస్ σ2 హోల్ స్క్వేర్ ప్లస్ σ2 మైనస్ σ3 హోల్ స్క్వేర్ ప్లస్ σ3 మైనస్ σ1 హోల్ స్క్వేర్. సో ఈ 2019 పేపర్ కొద్దిగా న్యూమరికల్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనకి క్యాలిక్యులేటర్ అలౌ చేశాడు కాబట్టి క్వశ్చన్స్ అనేవి కొద్దిగా లెందీగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా పేషెన్స్గా మీరు వినగలిగితే మాక్సిమం బెనిఫిట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఇవి ఫస్ట్ 25 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 25 నుంచి క్వశ్చన్ నెంబర్ 50 వరకు చూద్దాం. సో ఈ సెషన్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.